ఓకే, నమస్కారం. నిన్ననే మన పొలానికి పశువుల ఎరువు తోలడం జరిగింది. బాగా మగ్గిన పశువుల ఎరువు. దాని రిజల్ట్ వరి సాగు ఎదుగుదలలో మీరు చూస్తారు క్లియర్ కట్గా. ఈ రోజున కాలువలు బాగు చేయడం జరుగుతూ ఉంది. సోమశిల డ్యాము నీళ్లు మన పొలాలకు రావాలన్నా, మన బోరు మోటార్ నీళ్ళు మన కాలువలోకి రావాలన్నా కంపల్సరిగా కాలువలు బాగు చేసుకోవడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే మన తాతగారే డైరెక్టర్, వాటర్ మేనేజ్మెంట్కి డైరెక్టర్, మన పటేల్ నగర్ గ్రామానికి తాతగారే వేటగిరి రమణయ్య గారు, ఆయనే నీటిపారుదల శాఖ డైరెక్టరు. అది ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఆయన డైరెక్టర్గా ఉండడం, మనం నీళ్లు సస్యశ్యామలంగా మన పంట పొలాలకి, మనమే కాదు తోటి రైతులు సోదరీమణులందరికీ మనం నీళ్లు అందించడం జరుగుతూ ఉంటుంది. సోమశిల డ్యామ్ నీళ్లు వాన్లో కూడా ఈరోజే వాన్లు పడడం జరిగింది. ఇది కూడా ఒక సంతోషకరమైన విషయం. ఇది ఈ విధంగా కోనారం 1638 అనే వరి రకం, KNM 12368 వరి రకం, 2 వరి రకాలు మనం వేయడం జరుగుతూ ఉంది. CVR పద్ధతిలో ఈ రెండే ఈ ఏప్రిల్లో ఇంకా నెక్స్ట్ వీక్లో వేయడం జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత వరి కోతలు కోయడం జరుగుతుంది. ఈ లోపల ఈ 130 రోజుల ప్రయాణం మనం కొనసాగద్ది. సౌటు వెంకయ్య ట్రాక్టర్ డ్రైవర్ దుక్కులు దున్నడం ప్రారంభించి ఇక అంచులంచులుగా విత్తనాలు చల్లడం, నారు పెంచడం, నారు పెరకడం, నారు మొయ్యడం, నారేత వేయడం, కలుపులు తీయడం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 3-4 సార్లు కలుపులు తీయాల్సి వస్తుంది. అయినా కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా కలుపులు తీపించడం కానీ, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు ప్రతి 10 రోజులకు ఒకసారి మనం మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేసుకోవడం కానీ, ఈ విధంగా అంతా ప్రతిరోజు ఒక పండగలాగా సంబరంలాగా చేయడం జరుగుతుంది. హర్షత్ విహారం టీం మెంబర్సు ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకున్న తర్వాత వరి కోతలు 2026 వచ్చే సంవత్సరం సంక్రాంతికి రైస్ రిలీజ్ 2 రకాలు. ఈ 2 రకాలే ఈ ఖరీఫ్ సీజన్లో మొదలు పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ హర్షత్ విహారం టీం.